నాయకత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈనాడు గెలవాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు ఎట్లయితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డి శ్రీనివాస్ గారి నాయకత్వంలో వాళ్ళిద్దరి జోడీలో 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం మనం కళ్ళతో చూసినాం. అందుకే ఈనాడు ఖచ్చితంగా నేను ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి మాట ఇవ్వదలుచుకున్నా. 2023 ఎన్నికల్లో నేను పిసిసి అధ్యక్షుడిగా, మహేష్ గౌడ్ గారు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా 2023 నాడు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాం. మళ్ళీ 2029లో మహేష్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడిగా, నేను ముఖ్యమంత్రిగా, ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, ధర్మపురి శ్రీనివాస్ గారు రెండవసారి ఏ విధంగా కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిండ్రో మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. నేను పిసిసి అధ్యక్షుడు కాకముందు ఈడ రైతుల సమస్యల మీద నన్ను ఆహ్వానించి ఇక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దారెంబట వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి స్వాగతం పలుకుతే మధ్యాహ్నం 12కి రావాల్సిన నేను సాయంత్రం 5 గంటలకు సమావేశానికి వచ్చిన వేలాది మంది రైతులు ఆనాడు నిలబడి మీరందరూ ఆశీర్వదించారు కాబట్టి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకు బాధ్యత ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద కొట్లాడడంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు మీరు ఆనాడు అండగా నిలబడబట్టి అధిష్టానం దృష్టిలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీకి ఫలితాలు ఉంటాయని ఒక నిర్ణయం తీసుకోవడానికి నిజామాబాదే వేదిక అయ్యింది. నిజామాబాద్ జిల్లానే కారణమైంది. అందుకే నా మనసులో ఎప్పుడు నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేయడానికి, ఈ జిల్లాకు అదనంగా నిధులు మంజూరు చేయడానికి, ఈ జిల్లాకు రాజకీయ నేపథ్యం, రాజకీయంగా అవకాశాలు కల్పించడానికి